వస్తుంది. ఇప్పుడు ఈ హైడ్రా కూల్చడం ఎంతవరకు కరెక్ట్? ఇవ్వాలని చెప్పినా గదే ఉంటుంది. ఇక్కడ స్థానికులం కాబట్టి మేము ఇవ్వాలని చెప్పినా గదే మాట చెప్పగలుగుతాం. ఉంటున్నారు మీరంతా? మేము పుట్టిపోయి పెరిగిందే ఇక్కడ, పుట్టి పెరిగిందే. ఈ పొలాలు మాయి, ఇవన్నీ పట్ట ల్యాండ్లు ఇవన్నీ అంత ఇక్కడ వాళ్ళమే. పట్ట ల్యాండ్లు మాయే. పట్టా ల్యాండ్స్ పట్టా ఉంది, రిజిస్ట్రేషన్ అంతా ఉంది, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏది లేదన్నట్టు కాదు. వాళ్ళు ఏంటంటే ఎఫ్టీఎల్ అని ఒకటి ఎఫ్టీఎల్ పెట్టి బొబ్బర్ దాన్ని పెట్టి చెరువుల భూమి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అది కాని పని. 7 ఎకరాల 34 గుంటల భూమి చెరువు జాగు ఉన్నది, చెరువు కట్టపంటి. కూల్చడం కరెక్టే అంటారు? అసలు కరెక్ట్ కాదు అని చెప్తున్నాం కదా. మేమేమి కట్టుకోవడం లేము కదా, ఎఫ్టీఎలకు అసలే జరగలేము కదా. మేము బొబ్బర్ జోన్లు అంటే కట్టుకునవచ్చు, ఎఫ్టీఎలకు అయితే 1 ఇంచుకు జాగ కూడా, 1 గజం జాగ కూడా గురి కాలేదు ఎఫ్టీఎల్ ఉన్నంత మటుకు. ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా కింద ఉన్నది. అది 7 ఎకరాల 34 గుంటల భూమి, అది అట్లనే ఉన్నది. ఇంకా మాది ఉన్నంత ల్యాండ్ మాది ఒక్కరిదే 9 ఎకరాల ల్యాండ్ ఇలా. ఇంకా మా దాని కింద వేరే వాళ్ళది ఉన్నది. అప్పుడు కనీసం సరే కబ్జా అయిందో ఏదైందో సరే కనీసం నోటీస్ అయినా ఇస్తున్నారా, ఇన్ఫార్మ్ చేస్తున్నారా? నోటీసులు వీళ్ళు మొన్న ఫ్రైడే రోజు వచ్చారు, ఆఫీసర్లు వచ్చి జిహెచ్ఎంసీ వీళ్ళు మండల ఆఫీసులు, మన హైడ్రా మినిస్టర్ ఆయన సార్ రంగనాథ్ కాలే, కానీ అలా చెతికింది. ఇంకోసారి 4-5 వచ్చారు, ఫ్రైడే రోజే వచ్చారు, చెప్పుకుంటా పోయారు. బాబు మేము గుల కొడతాము, ఎఫ్టీలో ఉన్నాయి, కమర్షియల్ ఏమైనా ఉన్నాయి అయితే ముందుగా పోతాయి అని చెప్పాడు. అంటే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంది, పట్టా ఉందని మరి చెప్పారా? మీదంతా చెప్పాము. అవన్నీ మాకేం అడగొద్దు, మీరు అక్కడ కమిషనర్ హైడ్రా కమిషనర్ తని కొండి అంటాడు. మనం ఇక్కడ వచ్చిన అధికారాలు మీరు అక్కడ చేసుకోరు, ఇక్కడ మీరు ఏం చేసినా అది కాని పని అని చెప్తారు. సో మరి అంటే మీ అనుభవంలో బాబా ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా చూసిలా మీరు? చూడలేము కదా. ఇన్నేళ్ళ నుంచి మేము పుట్టింది పెరిగింది ఇక్కడ. ఇన్నేళ్ళ నుంచి కూడా మేము ఇటువంటి ఇది చూడలేము మేము. ఈసారి ఇక ఈ గవర్నమెంట్ వచ్చింది మాకు గరీబులను కథం. వాళ్ళు ఏమంటారు అంటే అక్రమాలు అయిన తాన బిల్డర్లు కట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు నోట్ మీద. మరి అక్కడ ముస్లిం ఆయన పేరు ఏం పేరు, ఓవైసీ సద్యము. మరి 3-4 ఎకరాలు కబ్జా పెట్టి అపార్ట్మెంట్లు బిల్డింగ్ కాలేజీలు కట్టాడు. మరి గాడికి ఎందుకో ఓతలేరు, ఎందుకు గవర్నమెంట్ పోవాలే కదా. మరి గట్వంటలే చేసుకొచ్చి తర్వాత గరీబుల మీద పడితే మంచిగా ఉంటుంది కదా. అది పోతలేరు కదా. అడిగి పోతే ఏమవుతుంది, గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్ విస్ట్ అవుతుంది. మరి పేదోడు ఇయ్యడు. మరి పేదోని కొడితే ఏం లాభం నీకు? ఇప్పుడు నీకు పేదోని కొడితే ఏం లాభం లేదు కదా. అట్లా ఇప్పుడు ఇదిగా ఇది చేస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు. సో మరి ఏంటంటే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది, సో మరి నచ్చుతుందా మీకు ప్రభుత్వం వైఖరి? ఏమున్నా ఇక ఇటువంటి గవర్నమెంట్ మనం చూడలేం. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు 68 నుంచి 69 నుంచి రికార్డు అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది కదా ఆ రోజుల్లో కూడా. మరి అన్ని ఇచ్చిరు వాళ్ళే కదా అప్పుడు, వాళ్ళ అధికారులు వాళ్ళే కదా అప్పుడు కూడా. మరి ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి గవర్నమెంట్ నేను ఇవి కూడా కొడతా, నేను అవి కూడా కొడతా అని చెప్పుకోవడం అది అయితే మాకు మంచిది కాదు. చాలా చెప్తారు. మరి ఇప్పుడు ఒకవేళ చెప్పాలనుకున్న గవర్నమెంట్కి ఏం సలహా ఇస్తారు ఇట్లాంటి వైఖరి? ఇస్తాము. మరి మొత్తం గవర్నమెంట్ తీసేసుకోమని మాకేదో బెనిఫిట్ ఇస్తే వెళ్ళిపోతాం కదా. అట్లా కూడా ఇప్పుడు నీకు కావాలి ల్యాండ్, గవర్నమెంట్కి ల్యాండ్ కావాలి అనుకుంటే మాది ఏదో మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా. ప్రభుత్వం చేయాల్సిన సమస్యలు బొచ్చడు ఉన్నాయి, ఇచ్చిన గ్యారెంటీలు అట్లనే ఉన్నాయి. గ్యారెంటీలు ఇయ్యేదాలకనే ఇక్కడ పడ్డాడు, హైడ్రా పెట్టుకొని ఇక్కడ జనాల మీద పడ్డాడు కదా గవర్నమెంట్. ఆడ రైతులు చచ్చిపోతున్నారు జనాలు. నువ్వు ఒప్పుకున్న ఒప్పందాలు అక్కడ ఒక్కటి కూడా అమలు కాకపోతే ఆడ చచ్చిపోతున్నారు జనాలు, రైతులంతా చచ్చిపోతున్నారు అక్కడ. అవన్నీ మానిపోనీకి ఇక్కడ పడ్డాడు. హైడ్రా ఏదో ముంగట పెట్టుకొని మొత్తం జనాల మీద పడి ఇట్లా చేసుకుంటున్నారు. మర్చిపోవడం కోసం ఇక్కడ వీటి మీద వెళ్ళిపోవాలి. అది ఈజీగా అర్థమవుతుంది కదా జనాలకు. మరి చెప్పండి అన్న, మీరు ఇక్కడేనా బాబాయ్, స్థానికులేనా? సో రైట్, చూసారు కదా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఇదైతే చాలా అన్యాయం అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే. ఎందుకంటే మేము గత 40-50 సంవత్సరాలు పుట్టి మా అంతా ఇక్కడే నుండే ఉంది. సో ఈ ప్రభుత్వం వైఖరి అయితే కరెక్ట్ కాదని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. సో మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికులేనా మీరు? స్థానికులేనే. ఓకే, సో ఏందన్నా మరి నోటీసులు ఏమైనా ఇచ్చారా మీకు ఇదంతా కూల్చడం గురించి? అంటే నేను బాధ్యతని కానీ ఇతరులు వాళ్ళు కూడా మన బాధ్యతలే కదా. ఒక మాట, వాళ్ళు కూడా మన బాధ్యతలే కదా. ఇది ఒకరోజుతో కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని తాత్కాలికంగా 1 year 2 year వేరే పార్టీ మీద ప్రతిపక్షం చేద్దామా అనేది కాదు కదా ఇది. కాబట్టి దీన్ని కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇంట్లో గరీబోళ్ళు ఉన్నారు, పేద ప్రజలు, వాళ్ళకి ఎందుకంటే ఒకవేళ హైదరాబాద్కు ఎగ్జాంపుల్ నేను 15 సంవత్సరాలే వచ్చి
కూలీనారు చేసుకొని కూలీనారు చేసుకొని ఒక రూమ్ కట్టుకున్నాను అనుకో, అప్పుడు నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటాను ఈ బాధ్యతుడు అంటాడు. అప్పుడెంత అకస్మాత్తుగా ఆయన అంటే ఏమి కావాలాడు. ఇప్పటికీ అప్పులపాలు ఉన్నది వ్యవస్థ. కొంచెం ఆలోచించాలి. దాంట్లో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అందరినీ కొంచెం ఆలోచిస్తే ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అన్నట్టు. అంటే ఇక ఏమంటారు చూడు, అట్లా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ బాబాయ్ అంటే మీ అనుభవంలో చూసినప్పుడు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఇట్లాంటి వైఖరి ఎప్పుడైనా జరిగింది అసలు? అదే చెప్తున్నా కదా, జరగలేదు. ఆలోచించాలి. ఆయన ప్రజలు ఎన్నుకున్నారు. అబ్బో ఏమో జరుగుతుంది ఎన్నుకున్నారు. ఆహాహా అని పాటలు పెట్టి కూడా ఏదో అనుకున్నారు అని దాన్ని ఆలోచిస్తే మంచిగా. ఎందుకంటే లేక అవకాశం వచ్చింది. దాన్ని ప్రజలను ఇంకా అమూల్యం చేసుకోవాలి, ఉపయోగపడే వ్యవస్థ చేయాలి. కానీ ఇసుంటిది ఆలోచిస్తే బాగుంటుంది అన్నమాట. లేకపోతే ఏడవేటు సాంగులు అంటుర్రు. ఆ సాంగ్కు కొంచెం నిరుద్యోగులు కూడా ఎంతోమంది ఉన్నారు, వస్తాయని దాన్ని ఆలోచించి ముందు నడిపిస్తే ప్రజలే ఎన్నుకున్నారు. అదిగా నేను ఒక రైతునే, నేను కూడా రైతునే. ఆ రైతును ఇక్కడ అట్లా అనమాట. నేను కూడా రైతుని ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు. ఇక మనం విమర్శించము, ఏ వ్యక్తిని విమర్శించము. మార్పు కావాలనుకున్నారు, మార్పు తెచ్చుకున్నారు. కాబట్టి దాన్ని అమూల్యంగా అమలు చేసుకొని ఇంకా గ్యారెంటీలు కానీ మంచి పేరు తెచ్చుకొని మరోసారి గెలిచేటట్టు ప్రయత్నం చేసుకో. కానీ దాని మీద పెండల్ రౌత్ ఎత్తేస్తా అది అంటే బాగుండదు. మాటలు అందరికీ వస్తాయి. నువ్వు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు. ప్రజాస్వామ్యంలో మాటలతో శాతలు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుత్వం గారు. జర మంచిగా చూడ, ఆలోచించు. ఎంతెంత డైలాగులు కొడతావు ఆ డైలాగులో ప్రజలకు మంచిగా చేసుకో. మాటలు అందరికీ వస్తాయి. మాట్లాడుకుని కూర్చుంటే కూడా నేను కూడా చెట్టును కూడా మాట్లాడతా. కానీ ప్రజలకు మేలు చేయు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తాను, ప్రజలకు మేలు. థ్యాంక్ యూ. ప్రజలకైతే న్యాయం చేయు. ఎందుకంటే మార్పు అన్నారు కాబట్టి న్యాయం చేయు. అంతే. నేను ఇక నేను ఒక మాట బాబాయ్ చెప్తే ఏంది అంటే ఎట్లా చూడొస్తాయి, ఎట్లా మీకు ఏమనిపిస్తుంది? ఇట్లా కూల్చడం కరెక్టే అంటారు? ఇదైతే కరెక్ట్ కాదు. ముందు ఇన్క్వైరీ చేయాలి, తిరగాలి, మండలాలు రావాలి, సర్వే చేయాలి. ఇప్పుడు కట్టింది కాదు కదా సార్. 50 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ అంత. మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నది కట్టుకునేటప్పుడే పర్మిషన్ ఎక్కువ అయిపోతుంది. అవునా? మరి ఎక్కువ అయిపోతుంది కదా, మరి కట్టు కాదు అది. ఇదైతే పద్ధతి కాదు సార్. మీ అనుభవంలో ఎప్పుడైనా చూసి ఫస్ట్ టైం ఇది. ఇప్పటివరకు వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఊళ్ళో కొడతారు. ఇంకేం చేస్తారు? ప్రజాపాలన అంటున్నాడు అంతే. ఇక నచ్చడానికి ఇట్లా చేస్తే నచ్చదు. ఇట్లా చేసిన రైట్. సో ఇది పరిస్థితి. సో చూసారు కదా, ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వం మీద అయితే ఫైర్ అవుతా ఉన్నారు. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారి పనితీరు అయితే అసలు కరెక్ట్ కాదు. ఇది ఏదైతే హైడ్రా మీరు కూలుస్తున్నారు కరెక్టే, పూర్వవైభవం తెద్దాం అనుకుంటున్నారు కరెక్టే. కానీ ఎంక్వైరీ చేయండి, ఎవరు తప్పుగా కట్టుకున్నారో, ఎవరు నిజంగా కట్టుకున్నారో ఎంక్వైరీ చేసి కూల్చండి అని చెప్పి కూడా స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు.